నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఒంగోలు కందుకూరు నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను వర్చువల్ గా శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు. శిలాఫలకాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్ రావు, ఇంటూరి నాగేశ్వరరావు. రాజమహేంద్రవరంలో పుష్కర ఘాట్లను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రాజెక్టు పనులను వివరించిన మంత్రి దుర్గేష్. పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలని సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసన. బేలు దగ్ధం చేసి నిరసన తెలిపిన పొగాకు రైతులు. ప్రతి కుటుంబంలో ఒకరు పారిశ్రామికవేత్తగా ఎదగాలన్నదే పారిశ్రామికాభివృద్ధి పథకం ముఖ్య లక్ష్యమని కలెక్టర్ రాజబాబు అన్నారు. ఒంగోలు మండలం దసరాజుపల్లి గ్రామంలో ఏపీఐఏసీ ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ పారిశ్రామిక పార్కు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయవాడ నుండి సీఎం చంద్రబాబు వర్చువల్గా ప్రారంభించగా దసరాజుపల్లిలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. దసరాజుపల్లిలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న 5 ఎకరాల భూమిని ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేసేందుకు శిలాఫలకాన్ని కలెక్టర్ రాజబాబు, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నాయకులతో కలిసి ప్రారంభించారు. చిన్న చిన్న పరిశ్రమలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు నేడు 38 నియోజకవర్గాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. 5 కోట్ల రూపాయల నిధులతో మౌలిక వసతులను కల్పించడం జరుగుతుందన్నారు. అలానే కందుకూరు నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించడం జరిగిందన్నారు. యువత ఆర్థికాభివృద్ధి చెందినప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, అందుకు ఈ పార్కులు బాగా ఉపయోగపడతాయని, నిరుద్యోగులు దరఖాస్తు చేసుకుని చిన్న చిన్న పరిశ్రమలు నెలకొల్పుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. ఏఎంసీ చైర్మన్ రాచగొల్ల వెంకట్రావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ మాలెంపాటి కృష్ణారావు, టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు మాలెంపాటి యానాది నాయుడు, ఏపీఐఏసీ జోనల్ మేనేజర్ ఎం వినయ్ కుమార్, ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, తహసీల్దార్ కృష్ణమోహన్, ఎంపీడీఓ రాజశేఖర్, నాయకులు టీవీ శ్రీరామూర్తి, పోలవరపు వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దగ్గర రాష్ట్రంలో 38 చోట్ల ఎంఎస్ఎంఈ పార్కుల్ని ఈరోజు అక్కడ లాంచ్ చేస్తూ ఉన్నారు. దాని ఉద్దేశపూర్వకంగా మన నియోజకవర్గం కూడా 38లో ఒక నియోజకవర్గం మంది కూడా ఉంటాం. దాన్ని ఇక్కడ మనం లాంచ్ చేసుకోవటం జరుగుతూ ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇది ఊరు గ్రామం వచ్చే లోపల మనకు దగ్గర ఈ దసరా 5 కిలోమీటర్ల దూరంలో మనం ఉన్న ఒంగోలు టౌన్కి 5 కిలోమీటర్ల దూరంలోనే. ఎందుకంటే ఒంగోలు దగ్గర ఉండే పరిస్థితుల్లో ఎక్కువ రేట్లు పెరగటం కానీ, స్థలాలు సరిగా లేకపోవటం కానీ, ఎక్కువ ఆనుకొని ఉండే ఈ దసరాజపల్లి విలేజ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 5 ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్ చేయటం, అదేవిధంగా గవర్నమెంట్ ల్యాండ్ను ఈరోజు ఐడెంటిఫై చేసి దీనికి 5 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం చేత ఖర్చు పెట్టడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈ 5 కోట్లలో చిన్న ఇండస్ట్రీస్ మనం పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు యువత ఎంతోమంది చదువుకొని ఉపాధి కోసం అడిగే వాళ్ళందరూ కూడా 2-3 కలిసి దీంట్లో ఒక చిన్న ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే దానికి ఏం చేస్తే ఒక చిన్న ఫ్యాక్టరీస్ కానీ ఇలాంటివన్నీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి నియోజకవర్గంలో ఉపాధి కల్పించడానికి, అదేవిధంగా యూత్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రీతం నాయకులు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ గ్రామంలో ఈ 5 ఎకరాలలో ఎవరికైనా కావాలన్నా కూడా మనం అప్లై చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా ఈరోజు లాంచ్ అయిన తర్వాత దీనికి రోడ్స్ కానీ, అదేవిధంగా ప్లాట్ సైజుల్లో ఇవన్నీ కూడా డెవలప్ చేసి ఎవరైతే మనకి రజీలు పెట్టుకుంటారో, ఎవరైతే ఏ ఇండస్ట్రీ పెడతారో దాని ప్రకారంగా దీన్ని డెవలప్ చేసి వాళ్ళందరూ కూడా ఉపాధి కల్పించి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలనేదే దీని ఉద్దేశం అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఏపీఐసీలో ఇదివరకు ఉండే పరిస్థితుల్లో మనకి చాలా ఎక్కువ ప్లేసెస్ ఇవ్వడం జరిగేది. ఇదివరకు పెద్ద ఫ్యాక్టరీస్ కానీ ఇవన్నీ కూడా. దాంతోపాటు ఇవన్నీ ఎంఎస్ఎంఈలో చిన్న సైట్స్తో పాటు చిన్న కుటుంబాలు కూడా బాగుండే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. దాన్ని కూడా అందరూ కూడా పాల్పంచుకొని దాంట్లో దీన్ని కూడా ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళని చూసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం.
సో ఇది ఇందాక ఎమ్మెల్యే గారు చాలా డీటెయిల్డ్గా దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని కూడా చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. మనం కూడా ఈ ఎంఎస్ఎంఈ పార్క్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రానున్న రోజుల్లో కనుక మనము యువత ఎంతోమంది చదువుకుంటున్నారు, తర్వాత ఎన్నో కొన్ని ఐడియాస్ ఉన్నాయి వాళ్ళు ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలన్నా, మళ్ళీ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలన్నా, తర్వాత లేదంటే కనుక వన్ ఎంటర్ప్రెనర్ వన్ ఫ్యామిలీ అనే ఒక కాన్సెప్ట్ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారు దాని మీద కూడా మాట్లాడతారు. అంటే ప్రతి కుటుంబంలోనూ కూడా ఒక ఎంటర్ప్రెనర్గా ఎదిగితేనే రాష్ట్రం డెవలప్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని కూడా ఈరోజు చేపట్టడం జరిగింది. ఎంటర్ప్రెనర్ అవ్వాలనే ఉద్దేశం ఉంటే సరిపోదు, వాళ్ళు ఒక యూనిట్ పెట్టాలంటే కనుక వాళ్ళకు అందుబాటులో మన స్థలం ఉండాలి అండ్ ఆల్సో ఇండస్ట్రియల్ పార్క్స్ ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టాలని నిర్ణయించారు. దాంట్లో భాగంగా ఈ రోజుతో మొత్తం టోటల్గా 175 నియోజకవర్గాల్లో మనకి ఎంఎస్ఎంఈ పార్క్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటున్నాయి. సో ఇప్పుడు మనము చేయవలసింది ఏంటంటే దీన్ని ఏపీఐసిసి తీసుకుంటుంది. ఏపీఐసిసి తీసుకుని ఇక్కడ రోడ్స్, వాటర్ ఫెసిలిటీ, పవరు అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రైజెస్ శ్రీ కొండపల్లి ప్రజల సంతృప్తే లక్ష్యంగా మీకోసం పల్లెనిద్ర నియోజకవర్గ స్థాయి ప్రత్యేక మీకోసం కార్యక్రమంలో వచ్చిన అర్జీలను సహేతుకంగా సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ రాజాబాబు స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనంతరం జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, డిఆర్ఓ శ్రీధర్ రెడ్డితో కలిసి జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. సీఎం చంద్రబాబు ప్రజల సంతృప్తి స్థాయిని బట్టే అధికారుల పనితీరు అంచనా వేస్తున్నందున అధికారులందరూ మీ శాఖల్లో ప్రజల సంతృప్తి స్థాయి పెరిగేలా సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఇటీవల నెల్లూరు జిల్లాలో జరిగిన సీఎం పర్యటనలో అధికారుల పనితీరు గురించి వివరించడం జరిగిందన్నారు. త్వరలో జిల్లాలో సీఎం పర్యటించే అవకాశం ఉన్నందున ప్రతి శాఖలో ప్రజల సంతృప్తిని చెందే విధంగా పనిచేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. లేని పక్షంలో సంబంధిత అధికారులను వారి శాఖలకు సరెండర్ చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం సూపర్ 6 పథకాల అమలుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నందున ఆ శాఖలో సంతృప్తి స్థాయి మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ వైద్యశాలలో మెరుగైన పారిశుద్ధ్యంతో పాటు వసతుల కల్పనపై దృష్టి సారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామాలలో సరఫరా చేసే తాగునీటిపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందని, ఈ నీటిని తాగటం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. ఎస్డీసీలు కళావతి, మాధురి, డిపిఓ వెంకటేశ్వరరావు అధికారులు పాల్గొన్నారు. సో దానికి సంబంధించి మీరు చాలా కేర్ఫుల్గా ప్రతి ఆఫీసర్ కూడా చాలా సెన్సిబుల్గా బిహేవ్ చేయాలని ఈ సందర్భంగా మీ అందరికి కూడా చెప్తున్నాము. సో లాస్ట్ టైం మనకి పీజీఆర్ఎస్ అప్లికేషన్స్ వచ్చినప్పుడు ఆడిట్ చేస్తే, ప్రీ ఆడిట్ చేస్తే ఇంప్రాపర్గా ఇచ్చినటువంటి ఎక్కువ మనకి రిడ్రెస్ చేసి ఇంప్రాపర్గా రిడ్రెస్ చేస్తాం. వాట్ ఈస్ ద రిడ్రెసల్ అంటే, ఇందాక కూడా నేను ఒకటి చూసాము. ఒక తహసీల్దార్ ఏం చేశాడు, దానికి సర్వేయర్కి రిపోర్ట్ వచ్చిన పిదప ఇది టేకప్ చేయబడను, సర్వేయర్కి వచ్చిన తర్వాత ఇది టేకప్ చేయనంటాడు. సర్వేయర్ ఎక్కడ ఉంటాడు, అదే మండలంలో ఉంటాడు. సో అక్కడి నుంచి అంటే హీఈస్ ద రెస్పాన్సిబుల్ ఆఫీసర్, బట్ ఈవెన్ దెన్ ఈజ్ షిఫ్టింగ్ దట్ రెస్పాన్సిబిలిటీ టు హీజ్ సబార్డినేట్ ఆర్ హీజ్ కొలీగ్. దెన్ హీస్ గివింగ్ దన్ ఎండోర్స్మెంట్ లైక్ దట్. సో ఆ ఎండోర్స్మెంట్స్ వల్ల మనకి ఏం ఉపయోగం ఉంటుంది? దట్స్ ఇన్ ఇంప్రాపర్ డిస్పోజ్. అయితే నీకు ఇచ్చిన పిటిషన్ డిస్పోజ్ అయింది. ఇన్ని చెప్పినప్పటికీ కూడా అట్లాగే చేస్తున్నారు. సో అదేవిధంగా పంచాయతీరాజ్లో 260 ఇంప్రాపర్గా రిడ్రెక్ట్ చేశారు. పోలీస్ ఎనివే 178. తర్వాత సర్వే అండ్ సెటిల్మెంట్స్ వచ్చేటప్పటికి 174 ఇంప్రాపర్గా చేశారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో 54 చేశారు. తర్వాత స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుకు వచ్చేటప్పుడు 37 చేశారు. ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సిపిడిసిఎల్కి వచ్చి 33 చేశారు. రిజిస్ట్రేషన్ స్టాంప్స్ వచ్చేటప్పుడు 29 ఉన్నాయి. స్కూల్ ఎడ్యుకేషన్ 26 ఉన్నాయి. నా రిక్వెస్ట్ ఏముందంటే, యూ గెట్ ఆల్ దీస్ ఇంప్రాపర్ పిటిషన్స్
మండల్ లెవెల్ ప్లస్ అక్కడ విలేజ్ లెవెల్ ఆఫీసులు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ ఫోటో తీసుకోమని వాళ్ళతో మాట్లాడమని చెప్పండి. అంటే మనం చేసిన తర్వాత నిజంగా చేశారా లేదని వాళ్ళు కూడా తెలియాలనే ఉద్దేశంతో ఇవన్నీ చెప్పడం జరిగింది. ఒకవేళ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏదైనా ఉంటే దీనికి సంబంధించి ఆల్రెడీ ఉదాహరణకు ఒక రోడ్డు అడుగుంటారు, రోడ్డుకు సంబంధించి అయితే మనకి వాళ్ళకి అది చెప్పేసి ఇది రోడ్డుకు సంబంధించి కాబట్టి 1 లక్ష 2 లక్షలు లేకపోతే ఎంతైతే ఎస్టిమేట్ వేస్తుంటారో ఇంత ఎస్టిమేట్ కాస్ట్ ఉంటుంది కాబట్టి దీన్ని ఆల్రెడీ ప్రభుత్వం దృష్టిలో ఉంది. ఫైనాన్షియల్ మ్యాటర్స్ కాబట్టి ఫండ్స్ రిలీజ్ అయిన తర్వాత అది పరిష్కరించడం జరుగుతుందని ఆల్రెడీ కొన్ని గ్రాంట్స్ లో కొన్ని చేస్తున్నారు. ఆల్రెడీ మన టీఆర్ఎస్సీ గారు చూస్తే ఆల్రెడీ మీ దగ్గర వచ్చిన గ్రాంట్స్ లో కొన్ని ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి ఒకవేళ అట్లాంటి ఏమైనా శాంక్షన్ ఉంటే వాళ్ళకి తెలియజేస్తే ఇది వాళ్ళకి అదే వాళ్ళకి ఖచ్చితంగా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరంలో పర్యటిస్తున్నారు. గోదావరి నదిలో పుష్కర ఘాట్ల వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పనుల గురించి పవన్కు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి వివరించారు. అనంతరం పుష్కర ఘాట్ నుంచి కోటిలింగాల రేవు వరకు పవన్ బోట్లో వెళ్లారు. అఖండ గోదావరి ప్రాజెక్టు పనులను పవన్కు మంత్రి కందుల దుర్గేష్ వివరించారు. గోదావరిలో కాలుష్య నివారణకు ఘాట్ల వెంట తీసుకోవలసిన చర్యలను పవన్ పరిశీలించారు. ఒంగోలు సత్యనారాయణపురంలో మల్లేశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భవ్య స్పెషల్ చిల్డ్రన్స్ స్కూల్ను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఈ స్కూల్లో విద్యను అందించడం జరుగుతుందన్నారు. ఇప్పుడు బొకే పట్టుకోండి. నిర్వహణలో ఎంతో అనుభవం కలిగిన లక్ష్మీ ఆధ్వర్యంలో స్పెషల్ చిల్డ్రన్స్ స్కూల్ బాగా నడుస్తోందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఏఎంసీ చైర్మన్ రాతగారి వెంకటరావు, వడా చైర్మన్ శేఖరియాద్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటారి నాగేశ్వరరావు, నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, మంత్రి శ్రీనివాసరావు, టీడీపీ కన్వీనర్ విజయ్ భాస్కర్, తెలుగు మహిళా ప్రతినిధులు అరుణారెడ్డి, నాళం నరసమ్మ, కుసుమకుమారి తదితరులు పాల్గొన్నారు. మల్లేశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు భవ్య స్పెషల్ చిల్డ్రన్స్ స్కూల్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. దీంట్లో ఆల్ టైప్ ఆఫ్ చిల్డ్రన్స్, ఎవరైనా బ్లైండ్ ఉండొచ్చు, లేకపోతే ఫిజికల్గా డిజార్డర్ అయి ఉండొచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ స్కూల్ లాగా చేసి మన లక్ష్మి గారు దీన్ని ప్రారంభించడం కూడా జరిగింది. అదేవిధంగా వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఆల్రెడీ ఈ స్కూల్ ఫీల్డ్లో వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళ ఆయన కానీ వాళ్ళ హస్బెండ్ కానీ వీళ్ళందరూ కూడా ఇదివరకు మామూలు స్కూల్ నడుపుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ స్పెషల్ చిల్డ్రన్స్ స్కూల్ని కూడా నడపాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ ట్రస్ట్ ద్వారా ప్రారంభించడం కూడా జరిగింది. కాబట్టి ఇది ఒక మంచి ఉద్దేశం. ఎవరైనా పేదవాళ్ళు, ఎక్కడికి వెళ్ళాలో తెలియని వాళ్ళందరూ కూడా ఇక్కడ దీనికి ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ, అదేవిధంగా లక్ష్మి గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఇది కూడా బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా బెస్ట్ విషెస్ తెలియజేస్తాం. 10 సంవత్సరాల క్రితం నాది ఈ ఎయిమ్, కానీ నాకు అప్పుడు ఎటువంటి ఇది లేక నేను చేయలేకపోయాను. ఇప్పుడు స్కూల్ ఫీల్డ్లో కానీ పొలిటికల్గా కానీ కొంచెం నాకు కూడా గ్రిప్ ఉండడం వల్ల అందరి సహాయ సహకారాలతో నేను ఇది చేయదలుచుకున్నాను. నాలాగా ప్రతి పేరెంటు ఇబ్బంది పడకుండా నాకు వీలైనంత సర్వీస్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఇది స్టార్ట్ చేశాను. మీ అందరి సహాయ సహకారాలు, మన డీజే గారి సహాయ సహకారాలు ఉన్నాయి. ముందుకు నడవాలని కోరు. కొంచెం బెటర్ ఐక్యూ లెవెల్స్ కొంచెం బెటర్గా ఉన్న వాళ్ళకైతే ఇంప్రూవ్మెంట్ కొంచెం ఇవ్వగలము. స్పీచ్ థెరపీకి ఒక సిట్టింగ్ వచ్చేటప్పటికి బయట 6,000 45 మినిట్స్కి ఛార్జ్ చేస్తున్నారు ఫర్ మంత్. అట్లా కాకుండా మనము సర్వీస్ మోటోలో వెళ్తూ ఫైనాన్షియల్గా కాకుండా సర్వీస్ అందించాలని ఎయిమ్తో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఉచితంగా కాదు సార్, పేరెంట్ నీడ్ని బట్టి, పేరెంట్ పొజిషన్ని బట్టి సర్వీస్ చేస్తాం. కొండపి పొగాకు వేలం కేంద్రం వద్ద గిట్టుబాటు ధర కోరుతూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వర్జీనియా పొగాకు కొనుగోలుకు 500 కోట్లు కేటాయించాలని కోరారు. కనీసం మద్దతు ధర 36,000 రూపాయలు ఉండేలా చూడాలన్నారు. సమాఖ్య ఎస్టీసీ పొగాకు పోర్టు ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై పొగాకు బేలు తగులబెట్టి రైతు సంఘం నాయకులు, పొగాకు రైతులు నిరసన తెలిపారు. ఈరోజు పొగాకు రైతుల సమస్య చాలా తీవ్రంగా ఉంది. రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. గత సంవత్సరం తీవ్రంగా నష్టం వచ్చింది. ఈ సంవత్సరం కూడా మరింత నష్టాలు వచ్చేటువంటి పరిస్థితిని ఈ ప్రభుత్వాలు కల్పిస్తూ ఉన్నాయి. అందుకే ఈరోజు రైతులందరూ ఏకమై మన సమస్యని పరిష్కరించుకోవాలి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనకి సిద్ధమయ్యారు. రేపు 1వ తేదీన వందలాది మంది టొబాకో బోర్డు గుంటూరు దగ్గరికి వెళ్ళి తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పి అనుకున్నారు. వాస్తవంగా ఈరోజు ఈ సమస్యని ఐటీసీ కేంద్ర ప్రభుత్వం సృష్టించిందే. ఎగుమతులు లేవనేటువంటి పేరుతోటి ఐటీసీ కంపెనీ వాడు చెప్తా ఉన్నాడు. వాస్తవంగా గత సంవత్సరం ఐటీసీ కంపెనీకి 9,228 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. రైతులు నష్టపోతే వాళ్ళకి ఎలా ఆదాయం వస్తుంది? 7% వాళ్ళ షేరు విలువ పెరిగింది. అంటే ఐటీసీ కంపెనీ వాడికి మాత్రం నష్టాలు రావడం లేదు. మరింతగా కార్పొరేట్ కంపెనీల దోపిడీలో భాగంగా రైతాంగాన్ని దోచుకోవడానికి సిద్ధమైంది అనేటువంటిది వాస్తవం. అయితే కేంద్ర ప్రభుత్వం దీన్ని నివారించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు సిగరెట్ల మీద 28% జీఎస్టీని 40% చేశారు. అంటే మరింత భారం వేసి రైతాంగానికి నష్టం చేసేటువంటి చర్యలు పూనుకున్నారు. మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. రాయగఢ్లోని అంబెనాలి ఘాట్ సమీపంలో నది లోయలోకి స్కార్పియో వాహనం దూసుకువెళ్లిన ఘటనలో 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను వెలికి తీసేందుకు సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు 2 మృతదేహాలను బయటకు తీయగా మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. మహాబలేశ్వర్ పోలాద్పూర్ మధ్య ఉన్న అంబేనాలి ఘాటు వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో వాహనంలో ప్రయాణిస్తున్న 8 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు సమాచారం. నది సుమారు 500 నుంచి 700 అడుగుల లోతు వరకు ఉంటుందని అంచనా వేశారు అధికారులు. స్కార్పియో ఎస్యూవీ సతారా జిల్లాలోని అస్గావ్కు ప్రాంతానికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. బాధితులంతా సతారాకు చెందిన వారని తెలుస్తుంది. వారు దాపోలి నుంచి సతారాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. 19 ఏళ్ల అంష్ సమీర్ చవాన్, 22 ఏళ్ల రితేష్ రాజేంద్ర లోఖండే, 20 ఏళ్ల సుహాన్ జితేంద్ర లోఖండే, 21 సంవత్సరాల ఉత్కర్ష్ ఆనంద్ షింగ్డే, 25 సంవత్సరాల నిఖిల్ అభిమన్యు షింగ్డే, 25 సంవత్సరాల మహేష్ అనిల్ పవార్, 21 ఏళ్ల ఆదిత్య అశోక్ సలుంకే, 35 సంవత్సరాల రాజేష్ అశోక్ టర్కర్ మృతి చెందారు.
పొగాకు కొనుగోళ్లలో ఏర్పడిన సంక్షోభం దృష్ట్యా సరైన ధరలు లేక రైతులు నష్టాల బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఈ పరిస్థితి నుంచి బయటపడే విధంగా ప్రభుత్వం తోడ్పాటు అందించాలని పొగాకు కొనుగోలు కేంద్రాల రైతు సంఘాల ప్రతినిధులు కలెక్టర్ రాజాబాబును కలిసి కోరారు. మీకోసం కార్యక్రమంలో వివిధ కొనుగోలు కేంద్రాల పరిధిలోని రైతు ప్రతినిధులు కలిసి వినతిపత్రం అందజేశారు. ట్రేడర్స్ ఎక్స్పోర్ట్ అనుమతులు లేవని, కొనుగోలు ప్రారంభంలో ఉన్న ధరలను కూడా తగ్గించి కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. రైతుల పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం కొనుగోలులో భాగస్వామ్యం అయితే తప్ప రైతులు కోలుకోలేని పరిస్థితి ఉందని తెలిపారు. రైతుల పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని కలెక్టర్ తెలిపారు. వడ్డెళ్ల ప్రసాద్, కొత్తపల్లి వెంకటేశ్వర్లు, శేఖర్ రెడ్డితో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు. ఈ పొగాకు మార్కెట్లో ప్రస్తుతం నెలకొన్న ఈ సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా మార్కెట్ బాగా వీక్ అయిపోయి పొగాకు కొనుగోలు జరగని పరిస్థితుల్లో మేము అన్ని ప్లాట్ఫామ్స్ నుంచి రైతులు అందరం కలిసి కలెక్టర్ గారికి వెళ్ళి రిక్వెస్ట్ ఇద్దామని వచ్చామండి. కలెక్టర్ గారిని కలిసి ప్రభుత్వం వారికి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ పరిస్థితుల మీద చర్చించి ఏదన్నా రిక్వెస్ట్ న్యాయం చేయమని చెప్పి మార్కెట్లో ఇంటర్ఫీర్ అయ్యి గవర్నమెంట్ కాస్త ఏదైనా రైతులకు న్యాయం చేయమని చెప్పి అర్జీ ఇచ్చి వచ్చామండి. ఈ ట్రేడ్ వాళ్ళు ఏదో ఈ నెలకి కొంటామంటున్నారు కదా అని చెప్పారు కలెక్టర్ గారు కూడా. వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే ట్రేడ్ వారు ట్యాక్సులు సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సులు పెంచింది, జీఎస్టీలు పెంచారు. ప్రస్తుతం దాని తోడు ఇప్పుడు ఈ పశ్చిమాసియా యుద్ధ ప్రభావం మా దగ్గర నుంచి షిప్మెంట్లు అవ్వట్లేదు. ఈ కారణాల ద్వారా మేము కొనలేకపోతున్నాం, మాకు ఇంతవరకు కమిట్మెంట్ రాలేదు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. అవన్నీ పరిష్కరించి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి సీఎం గారితో మాట్లాడి ఏదన్నా ఓ మీటింగ్ అరేంజ్ చేసి ఈ సమస్యలన్నీ పరిష్కారం చేసే దిశగా చొరవ తీసుకోమని చెప్పి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి వచ్చాము. నదిలో నత్తగుల్లలు ఏరుకునేందుకు వెళ్లి ఒకే కుటుంబంలో మహిళలతో సహా 8 మంది జలసమాధి కాగా 2 గల్లంతయ్యారు. ప్రమాదం నుంచి బయటపడిన మరో 3 తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించారు. గల్లంతైన వారి కోసం రెవెన్యూ దళాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. 14 మంది నత్తల కోసం సమీపంలోని తట్టే హక్కల్ నదిలో దిగగా ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో ఒకరిద్దరు కొట్టుకుపోయారు. వారిని కాపాడేందుకు నదిలో దూకిన మిగతా వారు ప్రవాహం తీవ్రతకు కొట్టుకుపోయి మొత్తం 8 మంది చనిపోయి 2 గల్లంతయ్యారు. చేపల వేట మాదిరే మంచినీటి నల్ల గుల్లలు సేకరించడం కొంతమందికి ఉపాధి మార్గం. ఈ పనిలో బాగా అనుభవం ఉందని, అయితే బాధితుల్లో ఎంతమందికి వృత్తి నైపుణ్యం ఉందో, ఘటనకు ఖచ్చితమైన కారణాలేమిటో విచారణలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసి సీఎం సిద్ధరామయ్య మృతుల కుటుంబాలకు 5 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. కందుకూరు నియోజకవర్గాన్ని పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా వలేటివారిపాలెం మండలం అయ్యవారిపల్లె దగ్గర సుమారు 100 ఎకరాలలో ఏర్పాటు కాబోతున్న ఎంఎస్ఎంఈ పార్కుకు సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. नवो भवति जायमानोन्हाम् केतुर्षकामचक्रे भागं देवेभ्यो विदराध्यायन् प्रचन्नवास्तिरति दीर्घमायुः दीर्घायुष्मान् भव यजमास राजकीयेन अमाच्य पदवीं यदा प्राप्तिरस्तु उन्नतोन्नत తొలి విడతగా 20 ఎకరాలలో 9 కోట్ల రూపాయలతో రోడ్లు, కాలువలు, డ్రైనేజీ, విద్యుత్, తాగునీరు వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచడమే కాకుండా యువతకు ఉపాధి ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతో పరిశ్రమలు నెలకొల్పేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు.
చుట్టుప్రక్కల గ్రామాల నుంచి వలసలు ఎక్కువగా ఉంటాయని, పరిశ్రమలు వస్తే వారందరికీ ఇక్కడే ఉపాధి దొరుకుతుందన్నారు. నియోజకవర్గానికి చెందిన వారు ఎవరైనా ఇక్కడ పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వస్తే వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. నియోజకవర్గానికి మంచి అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సబ్ కలెక్టర్ హిమవంశీ, ఏపీఐఏసీఈడిఈ స్వర్ణలత, ఎంపీడీఓ శంకర్రావు, వలేటివారిపాలెం మండల టీడీపీ అధ్యక్షులు మాదాల లక్ష్మీ నరసింహం, గ్రామ పార్టీ అధ్యక్షుడు మంచాల మల్లికార్జున, నాయకులు రాజా, కోడలి భాస్కర్, ఎల్లంపల్లి భరత్, ఆవుల నరేష్, కామినేని రఘు, చెరువుపల్లి మాళయాద్రి, కామినేని అశోక్, కామినేని వీరయ్య తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో ఓపెన్ చేసినప్పుడు మేము వెళ్ళాం అక్కడికి. ఆ వెళ్ళిన సందర్భంలో ఎమ్మెల్యే గారు మందు కూడా లేట్ అయినా అవుద్దని చెప్పారు. కానీ ఇంత త్వరగా అవుద్ది అనేది నేనైతే నమ్మలా. ఇది ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఖచ్చితంగా మాది వెనుకబడిన మండలాల్లో ఒలేటివారిపాలెం మండలం కూడా ఒకటి. ఈ ప్రాంతంలో వర్షం పడిన 3 రోజులకే మరలా కరువు ప్రాంతం, కరువుగా ఉండే ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు లేక పక్క నగరాలకు ఏదో హైదరాబాదు, బెంగళూరు, చెన్నై పోయి ఈ ప్రాంత వాసులందరూ కూడా కూలీ పనులకు పోతూ ఉన్నారు. ఈ ప్రాంతంలో ఆర్థిక పురోభివృద్ధి చెందాలంటే ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని చెప్పి ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇక్కడ ఈ ప్రకాశం జిల్లాలో వెనుకబడిన ప్రాంతమైన ఒలేటివారిపాలెం మండలంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేయాలని చెప్పి పలు దఫాలుగా లోకేష్ బాబు గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి విన్నపం ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మన ప్రాంతంలో ఉన్న ఇప్పుడు సబ్ కలెక్టర్ గారు చెప్పినట్లుగా ఈ ప్రాంతం ఆర్థిక అభివృద్ధి జరగబోతూ ఉంది, పారిశ్రామికంగా అభివృద్ధి జరగబోతూ ఉంది. కరువు మండలమైన ఒలేటివారిపాలెం మండలంలో ఈ ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేస్తే పలు రకాల చిన్న చిన్న ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్మెంట్లు పెడితే ఈ ప్రాంతం అంతా సుభిక్షం అవుతుంది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, అలాగే నిరుద్యోగులు కూడా ఉపాధి అవకాశాలు కల్పించవచ్చనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రాంతాన్ని ఈరోజు ఈ ఎంఎస్ఎంఈ పార్క్లో మన ప్రాంతాన్ని కూడా ఎన్నుకున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే ఐటీ మినిస్టర్ లోకేష్ బాబు గారికి ఈ నియోజకవర్గ ప్రజల తరఫున, ఈ ఒలేటివారిపాలెం మండల ప్రజల తరఫున ఇంపార్టెన్స్ ఏంటి అంటే మన దగ్గర చాలా ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి కందుకూరు సబ్ డివిజన్లో. సో ఆ ఇండస్ట్రీస్ వాళ్ళకు మనకు చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. కాకపోతే దానికి సపోర్టింగ్గా అంటే దాని బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ అంటాము, దానికి కావాల్సిన ముడి సరుకులు రెడీ చేయడానికి కానీ, దానికి ఇంప్రూవైజ్ చేసి పంపించడానికి కానీ. నెక్స్ట్ ఎంఎస్ఎంఈస్ ఉంటాయి, అంటే మనకు మీడియం, స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ అంటారు, చిన్న చిన్న ఇండస్ట్రీస్. ఇప్పుడు వాళ్ళకు సర్వీసెస్లో కానీ ఇండస్ట్రీస్లో కానీ మనకు ఏదైనా అగ్రికల్చర్ మనం పండిస్తే దాన్ని వాల్యూ అడిషన్ కానీ, సో ఇట్లాంటివన్నీ కూడా మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. పేర్నమిట్టలోని దామచర్ల ఆంజనేయులు కాలనీలో నివాసం ఉంటున్న పేద కుటుంబాల ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ రాజాబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. ఎంతో కాలంగా నివాసం ఉంటున్న తమకు నివేశన స్థలాలు కల్పించాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు. మౌలిక సదుపాయాలు కల్పించి తమకు నివేశన స్థలాలు మంజూరు చేయాలని కోరారు. విచారణ చేపట్టి అర్హులైన వారికి నివేశన స్థలాలు మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఇండస్ట్రియల్ రిలేషన్ వర్కర్స్ బోర్డు డైరెక్టర్ షేక్ సిద్దాంబి తదితరులు పాల్గొన్నారు. పదిహేను సంవత్సరాల నుంచి దామచర్ల కాలనీ అందులో నివాసం ఉంటున్న పేద ప్రజలు ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అక్కడ ఒక స్కూల్ లేదు, ఒక అంగన్వాడీ లేదు, రోడ్డు లేదు, కరెంటు మాత్రం ఇచ్చి ఉన్నారు. ప్లస్ వాళ్ళు ఎంతోమంది అధికారుల దగ్గరికి పోవటం, ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళారు, ఆర్డీఓ దగ్గరికి వెళ్ళారు, గతంలో కలెక్టర్ గారిని కూడా కలిసి ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగలేదు. నిన్న శనివారం మేము కలెక్టర్ గారిని పర్సనల్గా కలిసాము. దాని మీద యాక్షన్ తీసుకుంటామని మాకు మాట ఇచ్చున్నారు. ప్లస్ ఈరోజు అధికారికంగా గ్రీవెన్స్లో మేము కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. దాని మీద వాళ్ళు యాక్షన్ తీసుకొని పట్టాలకి ఎవరైతే అనుమతులు పొందగలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ చూసి మేము న్యాయం చేసి పట్టాలు అందిస్తామని మాకు మాట ఇచ్చాము. నేను దామచర్ల ఆంజనేయుల కాలనీలో గత 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. మేము
మేము అందరి దగ్గర ఎమ్మెల్యేల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళాము, కలెక్టర్ గారిని కూడా కలిసాం మేడం గారు చెప్పినట్లు. మాకేం జరగలేదు. క్రితంలో అయితే కొంత జనార్దన్ గారు కరెంట్లు అవి ఇవ్వడం జరిగింది, రోడ్లు వేశారు, డోర్ నెంబర్లు ఇచ్చారు జనార్దన్ గారే మాకు. కానీ పట్టాల విషయానికి వచ్చేసరికి పట్టించుకోలేదు. అందువల్ల మేము సిద్ధాంబి మేడాన్ని కలవటం జరిగింది. మాకు చాలా వరకు ఇప్పటికే చాలా మాకు సహాయం చేశారు. ఇక ముందు కూడా కలెక్టర్ గారిని కలిసి మాకు ఈ పట్టాలు ఇచ్చే విషయంలో చాలా సహకరిస్తారని, ఇంకా మేడంలు కూడా మాతో పాటు శ్రమ పడుతున్నారు కనుక వీళ్ళందరికీ నేను కృతజ్ఞతలు. తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయంలో ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఆయుర్వేద, లా వంటి 50కి పైగా కోర్సులు ఉన్నట్లు వైస్ ఛాన్సలర్ శ్రీనివాస్ వెల్లడించారు. ఒంగోలు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. 1993లో అప్పటి ప్రధాని పివి నరసింహారావు చేతుల మీదుగా యూనివర్సిటీని ప్రారంభించడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం విద్యార్థులు కోరుకుంటున్న అన్ని కోర్సులు తమ యూనివర్సిటీలో ఉన్నట్టు చెప్పారు. ఇంటర్లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ విద్యార్థులను చేర్చుకోవడం జరుగుతుందని అన్నారు. క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తూ మంచి ప్లేస్మెంట్లు పొందేలా చూస్తున్నట్టు తెలిపారు. కాంచీపురంలోని ప్రఖ్యాత ఆలయాన్ని దర్శించుకొని అదే సమయంలో తమ యూనివర్సిటీ కూడా చూసి తమ పిల్లలను చేర్పించాలని వైస్ ఛాన్సలర్ శ్రీనివాస్ కోరారు. ఆయన వెంట యూనివర్సిటీ డీన్ వెంకటరమణ ఉన్నారు. తమిళనాడులోని కాంచీపురంలో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహావిద్యాలయ అనే పేరుతో ఒక డీమ్ టు బి యూనివర్సిటీ ఉంది. నా పేరు శ్రీనివాసు, నేను వైస్ ఛాన్సలర్. ఆ యూనివర్సిటీ 1993 సంవత్సరంలో మన ప్రియతమ ప్రధానమంత్రి గారైన తెలుగువారైన పివి నరసింహారావు గారి ద్వారా అది ప్రారంభించబడింది. ఆ యూనివర్సిటీలో 93 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 50కి పైగా వివిధ కోర్సులు స్టార్ట్ చేయటం అయింది. అందులో ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఆయుర్వేదం, బీఎడ్, ఎల్ఎల్బి, సంస్కృతం, ఆర్ట్స్ అండ్ సైన్స్ అప్ టు పిహెచ్డి లెవెల్ అన్ని కోర్సులు ఉన్నాయి. ఈ కాలంలో అలైడ్ హెల్త్ సైన్సెస్, ఈ కాలంలో విద్యార్థులు ఏవైతే కోరుకుంటారో ఆ కోర్సులన్నీ అక్కడ ఉన్నాయి. దాంతోపాటుగా అక్కడ క్రమశిక్షణ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మంచి లైబ్రరీ ఉంది, స్పోర్ట్స్కి మంచి అవకాశాలు అక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి, జిమ్ ఉంది. ప్లేస్మెంట్స్కి తగినటువంటి ట్రైనింగ్ మేము సెకండ్ ఇయర్ నుంచే ఇస్తూ ఉంటాము. పెద్ద పెద్ద వాళ్ళని, కంపెనీల వాళ్ళని, మాది యూనివర్సిటీ అక్కడంతా ఇండస్ట్రీ బెల్ట్లో ఉంది. అక్కడి నుంచి ఇండస్ట్రీ విజిట్స్ చేయటం కానీ, వాళ్ళని ప్రముఖుల్ని పిలిచి వాళ్ళ ద్వారా వీళ్ళకి గెస్ట్ లెక్చర్స్ ఇప్పించటం, అలాగే వేరే వివిధ యూనివర్సిటీల నుంచి, ప్రముఖమైన యూనివర్సిటీల నుంచి అక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళని పిలిచి వాళ్ళ ద్వారా అందరికీ క్లాసులు చేపించడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. డొనేషన్లు లేవు, మెరిట్ను ఆధారంగా చేసుకునే మేము అక్కడ స్కాలర్షిప్స్తో పాటుగా అడ్మిషన్స్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అక్కడ శాకాహార భోజనం మాత్రమే లభ్యమవుతుంది. యూనివర్సిటీ అంతా కూడా మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. కాంచీపురంకి వచ్చినటువంటి ఎవరైతే భక్తులందరూ వస్తారో వాళ్ళు దేవాలయాలతో పాటు ఈ విద్యాలయాన్ని కూడా ఒకసారి చూసినట్లయితే వాళ్ళకి దీని గురించి ఒక అవగాహన ఏర్పడుతుంది. ప్రశాంతమైనటువంటి మంచి విద్యార్థులని మేము అక్కడ తీసుకోవాలనే ఉద్దేశంతో మేము ఇలాగా అన్ని చోట్లకి వెళ్తున్నాము. ఈరోజు ఇక్కడ ఒంగోలులో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరో వాళ్ళు త్వరపడటం మంచిది. ఆన్లైన్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. www.kanchiuniv.ac.in ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అడ్మిషన్స్ ఓపెన్ అయింది. సో ఇంజనీరింగ్, ఆయుర్వేదిక్ మెడిసిన్, ఫ్యాకల్టీ ఆఫ్ లా, దాంట్లో BA LLB, BBA LLB, LLB కోర్సెస్, అలైడ్ హెల్త్ సైన్స్ ప్రోగ్రామ్స్, బీఎడ్, సంస్కృతం, ఇంజనీరింగ్, సైన్స్, ఆర్ట్స్ అన్ని ప్రోగ్రామ్స్ కింద అడ్మిషన్స్ ఓపెన్ అయింది. సో ప్లీజ్ విజిట్ అవర్ వెబ్సైట్ www.kanchiuniv.ac.in అండ్ అప్లై ఆన్లైన్. ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్కు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమీ అక్కర్లేకుండా ఇంటర్మీడియట్ మార్క్స్ పెట్టి మెరిట్ ద్వారా అడ్మిషన్స్ జరుగుతుంది. సో ఇక్కడ ఉండే అందరూ దాన్ని యూస్ చేసుకోవచ్చును. థ్యాంక్ యూ. ప్రైవేటు విద్యా సంస్థల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ పి రాజాబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు చెల్లా హరి ఆధ్వర్యంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొని విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ను
ప్రైవేటు పాఠశాలలు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి పాఠశాలలో 25% సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేసి పేద విద్యార్థులకు విద్యను అందుబాటులో ఉంచాలన్నారు. పార్టీ కోఆర్డినేటర్ అంగిరేకుల ఆదిశేషు, పీఏసీ సభ్యులు మీసాల సామ్రాజ్యం, వెంకటరమణ, చెల్లా హృదయ్, రాజుబాబు, అప్పారావు, తానికొండ గోపి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద విద్యాశాఖలో జరిగేటటువంటి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, విద్యాశాఖ పేదవాడికి అన్నం దాక్షలాగానే మిగిలిపోతుందనే ఉద్దేశంతో అక్కడ జరిగేటటువంటి అవకతవకల గురించి బోడే రామచంద్ర యాదవ్ గారు మరి ఒక టీంని పంపి ఎక్కడ అవకతవకలు ఉన్నాయి వాటన్నిటిని గవర్నమెంటు సరి చేయాల్సిన అవసరం ఉందని ప్రతి జిల్లాలో కూడా కలెక్టర్లకి అట్లాగే డిఈఓలకు కూడా ఆ జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో చల్లా హరినారాయణ ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి కమిటీలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులందరూ కూడా వచ్చి కలెక్టర్ గారికి అట్లాగే డిఓ గారికి కూడా వినతి పత్రం సమర్పించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ఒంగోలు, కందుకూరు నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను వర్చువల్గా శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు. శిలాఫలకాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్ రావు, ఇంటూరి నాగేశ్వరరావు. రాజమహేంద్రవరంలో పుష్కర ఘాట్లను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రాజెక్టు పనులను వివరించిన మంత్రి దుర్గేష్. పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలని సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసన. బేలు దగ్ధం చేసి నిరసన తెలిపిన పొగాకు రైతులు. డి న్యూస్లో నేటి మాట. విజయం ప్రతి ఒక్కరికి సంతోషాన్నిస్తుందని చెప్పలేం, కానీ సంతోషంగా ఉండే ప్రతి ఒక్కరిని విజయం తప్పక వరిస్తుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.